ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో గతంలో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ డోర్ డెలివరీ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మిస్ అయ్యారు. శాసనమండలి సమావేశాల్లో పాల్గొనేందుకు అమరావతి వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు తన గన్మెన్లు వ్యక్తిగత సిబ్బందిని వదిలేసి మండలి సమావేశాల నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అనంతబాబు భార్యపై ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలుస్తోంది. ఇప్పటికే అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్. స్పందన. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఇతని రాజకీయ జీవితం మొత్తం కూడా వివాదంగానే ఉంటుంది. వాస్తవానికి ఈయన కాపు సమాజ వర్గానికి చెందిన నేత. అయితే ఎస్టీ కోటాలో ఆయన ఎంపీపీ కింద పనిచేయడం జరిగింది. అప్పట్లో కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఆయన కాపు అని నిర్ధారణ అయింది. తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన పెత్తనం ఈ పార్టీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెరిగిందని చెప్పాలి. ఇలా ఉంటే 2022 మే 19న తన వద్ద డ్రైవర్ గా పనిచేసి మానేసిన వీధి సుబ్రహ్మణ్యం అనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని ఈయన బలవంతంగా కారులో తీసుకెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే మృతదేహాన్ని మళ్లీ ఇంటికి తీసుకొచ్చి డోర్ డెలివరీ చేశారు. ఇది పెద్ద వివాదమైంది. ఈ హత్య జరిగిన తర్వాత దాదాపు 5-6 రోజుల పాటు ఆయన బయట ఉన్నారు. పోలీసులు పట్టించుకోలేదు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయారు. అయితే పోలీసులు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కూడా పెద్ద ఆందోళన చేశాయి. అప్పట్లో వైసీపీపై పోరాటం చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తో పాటు పలువురు ఇక్కడికి రావడం, ఆందోళన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు. సెంట్రల్ జైలు పంపించిన తర్వాత కూడా నిర్ణీత సమయంలో ఛార్జ్షీట్ ఇవ్వకపోవడంతో ఆయన బయలుపై వచ్చారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసును తిరుగుదోవడం జరిగింది. మొత్తం వివరాలు తీసుకుని కాకినాడ డీఎస్పీ ఐపీఎస్ అధికారి దేవరాజు మనీష్ పాటిల్ ను ఆధ్వర్యంలో సిట్ వేశారు. సిట్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఆయనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా డీఎస్పీ మనీష్ పాటిల్ విచారణ పూర్తి చేశారు. దీంతో ఏదైతే ఆ రోజు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగిందో, తాను హత్య చేశానని ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడో, అప్పటి నుంచి డ్రైవర్ వెళ్లింది మొదలు మృతదేహాన్ని పంపించే వరకు కూడా అతని భార్య లక్ష్మీదుర్గ అలియాస్ రోజా ఆయన వెంట ఉందని చెప్పి A2 కింద చేర్చి రాజమండ్రి ఎస్సీ కోర్టులో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీంతో ఆమెని A2 గా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆమె తన స్వగ్రామైన అటు ఏజెన్సీలోని అడ్డదీగల్లో గానీ లేదా కాకినాడ నివాసంలో గానీ కనిపించకుండా పోయారు. ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఏదైతే శాసన మండలికి ఉదయ్ భాస్కర్ హాజరయ్యారో అక్కడి నుంచి తన డ్రైవరు, గన్మెన్లు, వ్యక్తిగత సిబ్బందిని వదిలేసి ఒంటరిగా వెళ్లిపోయారు. ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్తున్నారు. ఇది జరిగిన సందర్భంలోనే ఈ రోజు సుప్రీంకోర్టులో దీనిపై వాదోపవాదాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఏపీ పోలీసులు పట్టించుకోవడం లేదు, సాగదీస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం దీనిపై విచారణ జరిపి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తమ వల్ల కాదు అని చెప్తే అవసరమైతే సిబిఐకి కేసును అప్పగిస్తామని కూడా చెప్పడం జరిగింది. పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు బెయిల్ మాత్రం పొడిగించారు. నవంబర్ 30లోగా ట్రయల్ పూర్తి చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఇందుకోసం హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిని రోజువారీ విచారణకు నియమించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ఉదయ్ భాస్కర్ అక్కడి నుంచి పరారయ్యాడని చెప్తున్నారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన భార్య కూడా అజ్ఞాతంలోనే ఉంది. మరోపక్క అనంత ఉదయ్ భాస్కర్ చేతిలో హత్యకు గురైన వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు మద్దతుగా ఇప్పటికే మాజీ డీజీపీ వెంకటేశ్వర కూడా రంగంలోకి దిగారు. ఆయన గతంలోనే కాకినాడ జిల్లా ఎస్పీని, కలెక్టర్ని కలిశారు తల్లిదండ్రులు వెంట పెట్టుకుని. ఈ నేపథ్యంలో మరోసారి వీధి సుబ్రహ్మణ్య హత్యకు సంబంధించి వివాదం తెరపైకి రావడంతో వైసీపీకి ఊపిరాడకుండా చేస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఛార్జ్షీట్ కూడా వేయలేదు, ఆయనపై పెద్దగా చర్యలు తీసుకోలేదు. కేవలం ఆయన ఒక్కడే హత్య చేశాడన్నారు, ఎవరు లేరు, ఆయన ఒక్కడే హత్య చేశాడని చెప్పి చెప్పడంతో పాటు కొంతమంది పోలీసు అధికారులు ఆయనకు సహకరించారని అప్పటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే హత్య జరిగిందో ఆ రోజు అనంత ఉదయ్ బాబు పుట్టినరోజు కావడంతో పోలీసు అధికారులు కూడా అక్కడికి వెళ్లారని ఆరోపణలు వచ్చినా దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇప్పుడు అక్కడ పోలీసు అధికారులు ఉన్నారు. కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యాధారాలు వాళ్ళు చెరిపేశారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ కలెక్టరేట్ వద్ద విదసం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. పోలీసులపై ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇది కేవలం ఉదయ్ భాస్కర్కే కాదు, వైసీపీ
పార్టీకే ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి విమర్శలు వచ్చాక ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. తిరిగి సస్పెన్షన్ ఎత్తివేయక ముందు ఆయన యథాప్రకారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీకి మద్దతుగా పనిచేశారు. దీంతో వైసీపీ తీవ్ర ఇబ్బందులు పడుతుంది. సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా స్పందించడంతో అనంత ఉదయ్ బాబు అతని భార్య కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయే పరిస్థితి కనపడింది. ఇందులో ఏదైతే ఇక్కడ ధర్నాలు చేయడం, సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎవరెవరు పోలీసు అధికారులు ఇందులో ఉంటారు, అప్పట్లో కాకినాడలో పనిచేసిన ఒక ఎస్పీ కూడా అనుకూలంగా చేస్తారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఎస్పీగా బిందు మాధవ్ చాలా నిక్కచ్చిగా పనిచేస్తున్నారని గుర్తింపు పొందారు. అదేవిధంగా ఈ కేసులో సిట్కి నేతృత్వం వహిస్తున్న మనీష్ దేవరాజు పాటిల్ కూడా సిన్సియర్ గా పనిచేస్తారు కాబట్టి మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈ కేసులు, వస్తున్న ఆరోపణలు, ధర్నాలతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో వైసీపీ ఉక్కిరి బిగిరవుతుందని చెప్పాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.